యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. అయోధ్యకు వెళ్తున్నానండి బాలరాముడి దర్శనానికి ఆస్థా ట్రైన్లో. అదేనండి స్పెషల్గా ట్రైన్స్ వేస్తున్నారు కదా, ఈ ఆస్థా ట్రైన్లో. ఈ ఆస్థా ట్రైన్లో జర్నీ ఎలా ఉంటుంది, ఈ ఆస్థా ట్రైన్లో ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ అంటే అక్కడ వాళ్ళ అకామిడేషన్ ఏమిస్తున్నారో ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ రైలు వచ్చేసి సికింద్రాబాద్ నుంచి, అంటే మేమెక్కే రైలు వచ్చేసి సికింద్రాబాద్ నుంచి అయోధ్య ధామ్ వరకు అనండి. తీర్థక్షేత్రపురం అని చెప్పేసి ఈ తీర్థక్షేత్రపురం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అకామిడేషన్ ఇస్తున్నారండి. ఇవన్నీ ఈ జర్నీలో తెలుసుకుందామండి. మేమెక్కి ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి అయోధ్య ధామ్ అండి. ఇది కామారెడ్డి, నిజామాబాద్, నాందేడు, పూర్ణ, భుసావల్, ఖాండ్వా, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, తర్వాత కాన్పూర్, లక్నో మీదుగా అయోధ్యకు చేరుకుంటుందండి ఈ ట్రైను. ఈ ట్రైన్ ప్రత్యేకత ఏంటంటే అండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, ఈ వివిధ క్షేత్రాల కార్యకర్తలను తీసుకువెళ్లే ట్రైన్ అండి ఇది. 1990లో కరసేవలో పాల్గొన్నటువంటి అప్పటి తరం హిందుత్వవాదుల నుండి ఇప్పటి హిందూ ధర్మం కోసం అనునిత్యం పాటుపడుతున్న భరతమాత ముద్దు బిడ్డలతో ప్రయాణం చేయటం జీవితంలో ఒక మరపురాని అనుభూతిని కలిగిస్తుందండి. ఈ ప్రయాణం అంతా జీవితంలోనే ఒక మరచిపోలేని అనుభూతి అండి. పదండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయోధ్య ట్రైన్ని నేను సికింద్రాబాద్లో కాకుండా ఇటార్సీలో ఎక్కబోతున్నానండి. ఎందుకు ఇలా చేస్తున్నాను అన్నది ఈ అయోధ్య సిరీస్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఇది నన్ను ఇటార్సీ తీసుకెళ్ళబోయే రైలు అండి. ఇక ఇటార్సీ వెళ్ళిపోదాం రండి. ఇతని పేరు సందీప్ సాహు. ఇటార్సీ రైల్వే స్టేషన్ ముందు చిన్న బండి పెట్టుకుని ఆ చిన్న ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఇడ్లీలు అమ్ముతున్నాడండి, చట్నీ సాంబార్తో సహా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇటార్సీలో కూడా ఇడ్లీలు దొరుకుతున్నాయండి, కాకపోతే మనంత స్మూత్గా ఉండవు. ఒకప్పుడైతే అసలు ఈ ఫెసిలిటీయే లేకపోయేదండి. ఇదే నన్ను అయోధ్యకు తీసుకెళ్లే ఆస్థా ట్రైన్ అండి. అయితే ఈ ప్లాట్ఫామ్ ఎందుకు ఇంత ఖాళీగా ఉందంటే, ఈ ట్రైన్ ఎక్కడ ఆగినా సరే, ఏ ప్లాట్ఫామ్ మీద ఆగినా సరే ఇదే పరిస్థితి అండి. ఎందుకంటే ట్రైన్ మొత్తం ఉండేది రామభక్తులే కాబట్టి వాళ్ళకి ఏమన్నా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి ఇట్లా ఈ ట్రైన్కి చాలా బందోబస్తు ఏర్పాటు చేశారండి. ఇలా మొత్తం దేశం కోసం, ధర్మం కోసం ప్రయాణం చేసే వాళ్ళతో, వాళ్ళ కుటుంబాలతో ప్రయాణం చేయటం చాలా ఆనందంగా ఉంది. పదండి ట్రైన్ ఎక్కేద్దాం. ఇది నర్మదాపురం రైల్వే స్టేషన్ అండి. పూర్వం హౌషంగాబాద్ అనేవారు, ఇప్పుడు నర్మదాపురంగా మారిందండి ఇది. అంటే ఇక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో నర్మదా నది ఉంటుందండి. ఇక్కడ రాబోయే మే నెలలో రాబోయే పుష్కరాలు ఇక్కడ కూడా జరుగుతాయండి నర్మదాపురంలో. కేవలం దర్శన మాత్రంతోనే మోక్షాన్ని ప్రసాదించే నది ఏదైనా ఉందంటే అది నర్మదా నది మాత్రమేనండి. హౌషంగాబాద్ అంటే నర్మదాపురంలో ఉన్న నర్మదా నది ఇదేనండి. చూడండి, ఒలింపిక్ పోటీలు జరుగుతున్నాయండి. కుండల కుంచిత
బద్ధాకటీయం శుభామాశిషం దేహి తత్పూర్తయే అజేయాంచ విశ్వస్య దేహీశ శక్తిం సుశీలం జగధ్యేన నమ్రం భవేత్. ఇలా ప్రార్థనలతోనూ ఆటలతోనూ పాటలతోనూ భజనలతోనూ పెద్దవాళ్ళ దర్శనంతోనూ మా ప్రయాణం చాలా ఆనందకరంగా సాగిందండి. అసలు ఇటార్సీ నుంచి అయోధ్య ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదండి. అంత ఆహ్లాదకరంగా సాగిందండి మా ప్రయాణం. బాబు చిప్స్ కావాలా వద్దా మీకు? జై శ్రీరామ్. కొత్త కన్స్ట్రక్షన్ కదండి. అయోధ్య రైల్వే స్టేషన్ అయితే అదిరిపోయిందండి. విత్ క్లీన్ అండ్ గ్రీన్. చాలా బాగుందండి అయోధ్య రైల్వే స్టేషన్ అయితే, మామూలుగా లేదండి. అందరికీ స్వాగతం చెప్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వాగతం స్వాగతం. ఒక ట్రైన్ జనం అంటే మాటలు కాదు కదా, 1400 మంది అండి. వీళ్ళందరినీ అంటే ఈ అయోధ్య ధాము, అయోధ్య జంక్షన్ అంటారండి రైల్వే స్టేషన్ని. ఈ అయోధ్య ధాము పక్కన అంటే 1 కిలోమీటరు డిస్టెన్స్ ఉందండి అయోధ్య తీర్థక్షేత్రపురం అని చెప్పేసి. ఆ తీర్థక్షేత్రపురానికి వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ తీర్థక్షేత్రపురం మణిపర్వతం అంటున్నారండి. ఈ మణిపర్వతం దగ్గర ఈ తీర్థక్షేత్రపురం అనే ఒక తాత్కాలిక ఆవాసాన్ని ఏర్పాటు చేశారండి. చాలామందికి అకామిడేషన్ ఇక్కడే ఇస్తున్నారండి. ఆస్థా ట్రైన్లో వచ్చిన ప్రతి ఒక్కరికి అకామిడేషన్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారండి. చాలా పెద్దదండి ఇది, అసలు మనం మాటలో వర్ణించలేదన్నమాట అండి. ఇదిగో ఇదే తీర్థక్షేత్రపురం అండి. ఇది ఈ ఎంట్రన్స్లోకి అడుగు పెట్టగానే మనకి ఫస్ట్ దర్శనం ఇచ్చే ఫోటో అశోక్ సింఘాల్జీదండి. చూడండి. గణపతి వచ్చిండు, వెంకటరెడ్డి గారు వచ్చారు, మహేష్ గారు వచ్చారు. అయోధ్యలో ఉన్నాం అంటే వీళ్ళు కూడా మన వాళ్ళు అండి. మాతరం జై మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. లోపలికి అడుగు పెడతాం చూసారు కదండి. ఈ తీర్థక్షేత్రపురంలో ఈ టెంట్ వచ్చేసి ఇక్కడ గానా భజన జరగడానికి ఏర్పాటు చేసిన టెంట్ అండి ఇది. ఇక్కడ నుంచి దాదాపు లోపలికి 1/2 కిలోమీటర్ ఉందండి. చాలా చాలా పెద్దదండి, అసలు మామూలుగా కాదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈయన రావినూతల శశిధర్ గారండి, తెలంగాణ ప్రాంత విశ్వ హిందూ పరిషత్ జాయింట్ సెక్రటరీ. తెల్లవారుజామున మేము రాగానే మాకు వేడివేడి టీతో స్వాగతం పలికారండి. ఇది మాకిచ్చిన అకామిడేషన్లోని ఫోటో అండి. ఇది ఇట్లా షెడ్లు వేసి అకామిడేషన్ ఇస్తూ ఉన్నారు. మిగతా విషయాలన్నీ పార్ట్ 2లోనండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.